వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్ల గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి అందరినీ పలకరిస్తూ 5 ఏళ్ల ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. గడప దగ్గరకు సంక్షేమ పాలన అందాలి అంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని తెలిపారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు అందించి అభ్యర్థించారు. ప్రతి ఒక్కరం సమిష్టిగా కృషి చేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సైనికుల్లా పనిచేద్దామని, అన్ని వర్గాలకు మేలు చేసిన జగనన్నను రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని స్థానిక ప్రజలను మెట్టు గోవిందరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామాంజనేయులు, సీనియర్ నాయకులు ఈశ్వర్రెడ్డి, రాజ్ కుమార్, లోకేష్, నేమకల్ సర్పంచ్ పరమేశ్వర, ఉప సర్పంచ్ తిమ్మప్ప, పూజారి రామాంజని, మాజీ ధర్మకర్త వన్నూరు స్వామి, గోనాల్ హనుమంతరెడ్డి, బెల్లి రామాంజని, గోనాల్ గంగాధర, గోనాల్ బసవ, పూజారి హనుమంతరాయ, బోయ అంజి, చిన్నిరెడ్డి, జగన్, మండలంలో ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, వైఎస్ఆర్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నేమకల్ గ్రామాన్ని మా ఇంటి దేవుడు ఎవరో నేమకల్ అనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని సుందరంగా చేసేదానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి నేమకల్ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అందరూ కూడా మేము కూడా 2 ఓట్లు ఉన్నాయి. 2 కూడా ప్రాణ గుర్తుకి, ఒకటి ఎంపీకి, ఎమ్మెల్యేకి 2 ఓట్లు కూడా వేసి అత్యధికంగా గెలిపించి రెండోసారి జగన్మోహన్ గారిని సీఎంగా చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుపుతున్నాం. జగనన్న అంటే ఒక నమ్మకం, జగనన్న అంటే ఒకసారి మాట ఇస్తే ఆ మాట పైన నిలబడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మరలా మన కుటుంబాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద అణగారిన వర్గాల ప్రజలందరికీ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, పేదలందరికీ కూడా మంచి జరగాలంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు నమ్మద్దని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి నేను పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నా, గతంలో మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతంలో కూడా మరి చాలా సార్లు పర్యటన చేయడం జరిగింది. ప్రస్తుతం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. జగనన్న ఆదేశాల ప్రకారం మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. మీరు జగనన్న కండగా నిలబడి నన్ను పార్లమెంటు సభ్యుడిగా నాకు ఫ్యాన్ గుర్తుపైన, అలాగే గౌరవనీయులు సౌమ్యుడు, మరి మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మంచి వ్యక్తి మెట్టు గోవిందరెడ్డి గారి యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఫ్యాన్ గుర్తుకు 2 బటన్లు ఒత్తి జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేసుకునే దానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా